సిద్ధాంతాలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అహింస ఇవన్నీ కపట సిద్ధాంతాలే. అవి తెలియక అవేమో పెద్ద విస్తారమైన తాత్వికతేమో అనుకుంటాం. కానీ ఏ కర్మో కానీ ఆ మతమును పట్టి ఆకర్షితుడయ్యాడు. ఇంత తెలివైనవాడు, చురుకైనవాడు, మాటకారి ఆకర్షితుడు కాగానే ఆ మతం వాళ్ళు ఊరుకుంటారా? అతన్ని చక్కగా తీసుకుని వాళ్ళ మతాచార్యములన్నింటిలో వీనికి ప్రావీణ్యాన్నిచ్చి ఇతనికి బిరుదునిచ్చారు, ధర్మసేనుడు. ఇక నుంచి నీ పేరు ధర్మసేనుడు. నువ్వు మామూలుగా మతంలోకి వ్యక్తిగా కాకుండా మా మతానికి ఆచార్యపీఠం నీకు ఇస్తున్నాము. అదొక మతం, దానికొక పీఠం, దానికొక ఆచార్యుడు. ఆచార్యపీఠం ఇస్తున్నామని కానీ ఇదేదో బాగుంది కదా. కానీ మఠాచార్యుడిగా ఉంటూ తాను కూడా తన మత బోధకుడుగా ఉంటూ చలామణవుతున్నాడు. ఈ విషయం తిలకవతికి తెలిసింది. ఆమె చాలా బాధపడింది. ఆ మహాశివభక్తురాలు. అందుకే పోయినవాడు ఇంకా పతి కాకపోయినా పతి అనే భావంతోనే అన్నిటి మీద వైరాగ్యం పొంది ఆ తల్లి ఆ వైరాగ్యంతో, త్యాగభావంతో ఒక దీక్షగా సంయమిని వ్రతం పాటిస్తూ ఉన్నది. అంటే ఒక సంయమి ఎలా ఉంటాడో అదేవిధంగా నిగ్రహ సంపన్నురాలి. అక్కడ ఉన్నటువంటి ఒక శివక్షేత్రం, అది తిరువదిహం అంటారు ఆ క్షేత్రాన్ని. దానికి వీరస్థానేశ్వరం అని సంస్కృతంలో నామధేయం. శివుడి పేరు కూడా వీరాట్టేశ్వరుడు. అది విస్తారమైనటువంటి ఆలయం. ఆ ఆలయంలోని శివుణ్ణి ఆశ్రయించుకుని నిరంతరం శివారాధన చేసుకుంటూ పెద్దల ద్వారా తనకు వచ్చినటువంటి శివమంత్రాన్ని జపం చేసుకుంటూ అక్కడ శివకైంకర్యం చేస్తూ ఆ ప్రాంగణంలో ఉన్నది. ఆలయాన్ని చిమ్మడం, గోమయంతో అలకడం, శుద్ధి చేయడం, అలాగే పువ్వులు ఏరు తెచ్చి శివుని కోసం మాలలల్లడం, ఇలాంటివన్నీ చేస్తూ అయితే ఆలయాన్ని శుభ్రం చేయడం కూడా భక్తిలో ఒక భాగం అండి. శైవ సిద్ధాంతంలో దీన్ని చర్య అని అంటారు. చర్య, క్రియ, యోగము అంటూ 3 భాగములు ఉంటాయి శైవ సిద్ధాంతంలో. చర్య అన్నప్పుడు ఈ ఆలయములు మొదలైనటువంటి శుభ్రము చేయుట. క్రియ అంటే శివధర్మములు ఏవైతే చెప్పబడుతున్నాయి శాస్త్రములందు వాటను అనుసరించుట, అంటే అభిషేకము, పూజ ఇత్యాదులన్నీ క్రియ అని చెప్పబడతాయి. ఇక 3వది యోగము. చర్య, క్రియ, యోగము. ఈ 3 చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే మనలో ఉన్న మలత్రయములు శోధింపబడతాయి. మలత్రయము అంటే కార్మిక మల, మాయిక మల, ఆణవ మలములని 3 రకాల మలములు ఉంటాయని. కార్మిక మల అంటే కర్మ వల్ల సంక్రమించేది కార్మిక మల. మాయిక మలము అంటే సంసర్గం వల్ల, సంఘం వల్ల ఏర్పడే పాపం. సంఘం అంటే మనం ఏర్పరచుకున్న విషయములు, వ్యక్తులు, వీరితో ఏర్పడినటువంటి రాగద్వేషాలతో ఏర్పడే మాలిన్యాన్ని మాయిక మలము అంటారు. 3వది ఆణవ మలం. అనేక జన్మల నుంచి సంక్రమిస్తున్నటువంటి ఆ మూల మాలిన్యం ఏదైతుందో దాన్ని ఆణవ మలం అంటారు. కానీ మొదట చెప్పిన 2 తొలగించుకునే ప్రయత్నం మనం చేస్తే 3వది ఈశ్వరుడు తొలగిస్తాడు. మరి శివుడంటే ఎవరయ్యా అంటే 3 మలినములు లేనివాడు శివుడు, 3 మలినములు ఉన్నవాడు జీవుడు. ఇది జీవుడికి శివుడికి భేదం. ఇదంతా ఆదిశైవ సిద్ధాంతంలో ఉన్న ప్రధానమైన అంశములు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కనుకనే ఆ కార్మిక మాయిక మలములు తొలగాలంటే చర్య, క్రియా, యోగము పాటించాలి.